అక్కడ నుంచి మనం 9వ అధ్యాయం ప్రారంభించుకుందాం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితో, తన తల్లి పితరుల కుటుంబీకులనందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులు మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక మనుష్యుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? మీరు ఆలోచించుకోమని నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకము చేసుకొనుడి అని పలుకుడను. ఈ 1-2 వచనాల్లో ఆలోచిస్తే 70 మంది కుమారులు ఎక్కడున్నారు? వాళ్ళు షెకెము. ఎక్కడికి వెళ్ళాడు ఈ యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు? షెకెములోనున్న తన తల్లి సహోదరులు. అంటే ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ 70 మంది అక్కడ ఉన్నారు. ఈయన 70 మంది దగ్గరికి వెళ్ళాల, అంటే సహోదరుల దగ్గర, తన సహోదరుల దగ్గరికి వెళ్ళాల. తన తల్లి సహోదరులు అంటే ఏమవుతారు ఈయనకి, అబీమెలెక్కి? ఈ యెరుబ్బయలు ఒక ఆమెని ఉపపత్నిగా చేసుకున్నాడు. ఆమెకు పుట్టిన కుమారుడు అబీమెలెకు. అబీమెలెకు షెకెములో నివసిస్తున్న తన తల్లి సహోదరుల యొద్ద కంటే మేనమావుల దగ్గరికి వెళ్ళాడు. అంతే కదా, తల్లి సహోదరులు అయితే ఏమవుతారు? మేనమామలు అవుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో యెరుబ్బయలు కుమారులైన 70 మంది మిమ్మల్ని ఏలాలా, ఒక్కడే ఏలటం మంచిదా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ 70 మంది మీకు ఏలికలుగా ఉంటే బెటరా, నేను ఒక్కడిని మిమ్మల్ని వెళ్తే బెటరా? ఎంతమంది రాజులు ఉంటే అంత మంచిదా, ఒకడుంటే మంచిదా అని ఒక మాట. ఈ షెకెములో నివసిస్తున్న వారందరికీ వీళ్ళు సుపరిచితులు. ఎవరు? తల్లి సహోదరులు, మేనమామలు. అబీమెలెకు మేనమామలు బాగా తెలుసు కాబట్టి వీళ్ళ మెజారిటీ అక్కడ ఎక్కువ ఉందేమో. మీరు షెకెములో ఉన్న యజమానులందరూ వినేటట్టు ఒక మాట చెప్పండి. 70 మంది యెరుబ్బయలు కుమారుని ఏలటం మంచిదా, ఒక్క మనిషి ఏలటం మీకు మంచిదా అని ఒక మాట అని ఒక హింట్ ఇచ్చాడు. నేను మీ రక్త సంబంధినని ఇక్కడ ఏ తత్వాన్ని పెట్టాడు? బ్లడ్ రిలేషన్ని అటాచ్ చేశాడు. ఈరోజు సంఘాల్లో కూడా అదే జరుగుతుంది కదా. ఏ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో, ఏ కులం వాళ్ళు ఆ కులం సంఘాలు కట్టుకొని చాలామంది ఉన్నారు. ఆ కులం వాళ్ళు ఉంటారు ఆ సంఘంలో. ఏ ఇంటి పేరటోళ్ళు అయితే ఉన్నారో ఆ ఇంటి పేరటోళ్ళే ఉంటారు కొన్ని సంఘాలు. అంటే ఇక్కడ దేవుని తత్వం పక్కన పోయింది. ఏ తత్వం వచ్చింది? రక్త సంబంధం లేదా ప్రాంతీయతం. మనోడు మన ప్రాంతం ఓడరా, ఆడెవడో అక్కడ ప్రాంతం నుంచి రావటం ఏంటి? ప్రాంతీయతత్వం, జాతితత్వం, మతతత్వం, కులతత్వం, రక్త సంబంధం. అంటే వీళ్ళకి ఏమి హింట్ ఇచ్చాడంటే, నన్ను మీరు పోగొట్టుకోవద్దు, మనం ఎట్టయినా మేనమామలు అంటే ఏంది అర్థం? చాలా దగ్గర సంబంధం. నేను ఎంతైనా మీకు కావాల్సినోడు, మీరు ఎంతైనా నాకు కావాల్సినోడు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడండి. అంటే ఈ మనసులో ఈ విషబీజాన్ని నాటాడు అబీమెలెకు. అంటే అర్థం ఏంటి? నా తరపునే మాట్లాడండి, మీరు ఏం మాట్లాడినా వాళ్ళంతా మన వైపు వచ్చేటట్టు చేయండి, వాళ్ళ మీద వీళ్ళకి విరక్తి కలిగేటట్టు చేయండి. ఎవరితో? షెకెము యజమానులతో. నేను నీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకోమని చెప్పాడు. తన తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు తిప్పుకొనిరి. అంటే ఏ విధానంలో చెప్పుంటారు ఈ మేనమామలు? వీళ్ళు చెప్పిన స్పీచ్కి ఆ షెకెములో ఉన్న యజమానులందరూ ఈ అబీమెలెకుని ఎలా ఫీల్ అయ్యారు చెప్పా? మనోడేరా ఇడు, మనోడే, మన సహోదరుడు. అంటే వీళ్ళని ఈ షెకెము అబీమెలెకు మేనమామల్ని అక్కడోళ్ళు కూడా ఏమని పిలుస్తారు? మామని పిలుచుకుంటారు మరి వరుస కదా. వీళ్ళకి మామే, అబీమెలెకు కూడా వాళ్ళు మామూలే. కాబట్టి ఇప్పుడు అబీమెలెకు వీళ్ళకి ఏమవుతున్నట్టుగా క్రియేట్ చేశారు వీళ్ళు? మనోడే, మన సహోదరుడే. కాబట్టి ఇటే ఓటేద్దాం. రాజకీయపు తంతు ఇది. అంటే ఏదో ఒకటి నువ్వు నేను ఒకటే అన్నట్టుగా నిన్ను సెలెక్ట్ చేసుకునేదాకా, నీ సహవాసాన్ని అలవాటు చేసుకునేదాకా ఈ విత్తనాలు వేస్తారు. మనం ఒకటే, ఆడే పరాయుడు అన్నట్టు. ఈ అబీమెలెకు వేశాడు మేనమామలకి మాత్రం. మేనమామలు వెళ్ళి షెకెము యజమానులకి వేశారు. షెకెము యజమానులు పడిపోయారు. ఇప్పుడు మనమందరం ఒకటే. కుట్ర, పదవి కాంక్ష ఉంటే ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచనలు వస్తాయి. అబీమెలెకు దాన్ని అలాగే అమలుపరుస్తున్నాడు.
ఇతడు మన రక్త సహోదరుడు అనుకొని తమ హృదయములు అబీమెలెకు తట్టు తిప్పుకొనిరి. 4వ వచనం. అప్పుడు వారు బయల్పెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వారితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకున్న వారు అతని వశమన నుండిరి. వీళ్ళు పూజించే దేవతలు ఎవరు? బయల్పెరీతు అనే దేవతను పూజిస్తున్నారు. కాబట్టి ఏమండి వీళ్ళు ఇశ్రాయేలీలు అయ్యి ఉండి ఏ దేవతను పూజిస్తున్నారు? ఎప్పుడైతే గిద్యోను గారు చనిపోయారు వెంటనే మళ్ళీ ఇతరుల దేవతలతో వెళ్ళిపోయారు. ఒక గుడి కట్టి ఆ గుడిలో ఒక దేవతను పెట్టి ఆ దేవతకి పూజలు చేయటం, దేవత పేరు మీద నిధులు మళ్ళీ అంటే డబ్బు పోగు చేసి ఇది ఏ మాన్యం అంటారు? దేవుడు మాన్యం. దేవుడు మాన్యం, దేవుడు ఆస్తి, దేవుడు సొమ్మని కొంత ధనాన్ని పోగు చేశారు. ఇప్పుడు వీడు మనోడే కాబట్టి వీడిని మనం రాజుగా పెట్టుకుందామని ఆ దేవత గుడిలో నుంచి కొంత ఏం తెచ్చారంట? 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇక వాడు అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమన అరే రోజుకి ఎంత కూలిస్తాం మీకు, నేను ఇది చెబితే చేయండి. ఎంతమందిని పెట్టుకున్నాడు? 70 తులాలు వెండి ఇచ్చారంటే ఎంతమంది వచ్చి ఉంటారు కూలోళ్ళు? కూలోళ్ళు అంటే ఇది ఈరోజు పార్టీ నాయకుడు వస్తున్నాడు, మీరందరూ జెండా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఊరేగింపు రావాలి, మనిషికి 350, తాగేవాడికి మద్యం బాటిల్ అంటేనే కదా వస్తున్నారు. లేకపోతే పని మానుకొని ఎవడు వస్తాడు? అభిమానంతో వస్తారా వీళ్ళంతా? ఏం జరుగుతుందో చూద్దామని వచ్చేవాళ్ళు కొంతమంది. అయితే కూలికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. ఎవరో అభిమానంతో పెద్దగా లేరు, పిచ్చోళ్ళు ఉన్నారు అభిమాని. ఎవడైనా అభిమానిగా కనపడ్డాడంటే వాడు పని పాట లేని, ఇదిగో వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? అల్లరి జనము. అలాంటి వాళ్ళు కూలికి వస్తారు. అరే ఆడకు పోతే ఏం వచ్చిందిరా, ఈడమ్మట 4 రోడ్లు తిరిగితే మనకు డబ్బులు వస్తాయి, బిర్యానీ వస్తుంది, అవసరమైతే మందు వస్తుంది. అలా కూలి జనం ఈ అబీమెలెకు ఏది చెబితే ఆ రోజు అదంతా చేస్తున్నారు. వాళ్ళని పెట్టుకొని ఇక వీడు పెద్ద హీరో అయిపోయాడు. మంచి హీరోనా చెడ్డ హీరోనా చెప్పండి? చాలా చెడ్డ హీరో. ఇక ఈ జనం అంతా పోగయి అబీమెలెకు జై అన్నా మాస్ అంటున్నారు అనుకో, వీడికి ఎట్లా ఉంటుంది? ఎవరికైనా చెప్పు, పొగుడుతుంటే నలుగురు వచ్చి ఇంకా నేను వీరుడిని సూర్యుడిని అని ఫీల్ అయిపోతాడు. ఇంకా కుట్ర ఎక్కువ చేయడానికి ప్లాన్ చేస్తాడు. తర్వాత ఒఫ్రాలో తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీదే చంపెను. వాళ్ళింటికి వెళ్ళాడు, వాళ్ళూరు వెళ్ళాడు. 70 మంది ఈ యెరుబ్బయలు కుమారుల్ని ఒక్క రాయి మీద చంపేశాడంటే సపోర్ట్ ఎవరున్నారు ఇక్కడ? ఆ ప్రాంతంలో అల్లరి జనం ఉన్నారు వీడి తరపున, ప్లస్ మేనమామల సపోర్ట్ ఉంది. అందరూ ఇతన్ని ఎన్నుకున్నారు కదా. 70 తులాల వెండి ఆ దేవత గుడిలో నుంచి తెచ్చిచ్చారంటే ఎవరి పార్టీకి వెళ్ళిపోయినట్టు? వీళ్ళంతా షెకెములో వాళ్ళందరూ అబీమెలెకు తట్టు తిరిగారు. అంతమంది అండుంది కాబట్టి ఈ యెరుబ్బయలు 70 మంది కుమారుల్ని ఒక్క రాయి మీదే ఒకేసారి లేపేశాడంటే ఎంత ఇంటికి వెళ్ళి మర్డర్లు చేసి వచ్చాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. తోటి సహోదరులు కదా, ఒక తండ్రికి పుట్టినోళ్లే కదా. కానీ పదవి కాంక్ష ఎట్లాంటోడైనా ఎలాంటి వాళ్ళైనా ఎంత కిరాతకానికైనా దిగజార్చిద్ది. అబీమెలెకు అంత భయంకరుడుగా మారిపోయాడు. ఒక పక్కేమో మేనమామలకి రక్త సంబంధం అని మాత్ర వేసాడు. మేనమామలు వెళ్ళి షెకెం యజమానులతో ఏం చేశారు? వీడు మనోడే, ఏం పర్లేదు, ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాను కానీ ఈ మనోడేలని 70 తులాలు వెండి గుళ్ళో తీసుకొచ్చి ఇచ్చి అల్లరి జనాన్ని పోగేసుకొని మర్డర్లు చేసేదాకా వెళ్ళిపోయాడు కిరాయి హంతకులు పెట్టుకొని. 70 మందిని ఒక రాతి మీద చంపేశాడు. యెరుబ్బయలు చిన్న కుమారుడని యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. అంటే ఒక కుమారుడు మాత్రం మిగిలాడు. అతని పేరేంటంట? యోతాము అనగా పరిపూర్ణుడు, యెహోవా పరిపూర్ణుడు అని అర్థం. యోతాము అంటే యెహోవా పరిపూర్ణుడు. ఆయన ఒక్కడు తప్పించుకున్నాడు, మిగతా మొత్తం మందిని చంపేశాడు. తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము కింద దండుపాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. హత్యలైపోయినాయి. ఇంకా 70 మంది కుమారులు ఎటు లేరు కాబట్టి ఉన్న అబీమెలెకుని వీళ్ళందరూ ఎక్కడ చేశారంట? మిల్లో ఇంటివారు కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము కింద దండుపాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది ఆ విషయం యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను. ఈ కొండ ఎక్కడో విన్నాం. గెరిజీము కొండ ఎక్కడ కనపడింది మనకి?
చెప్పండి. యెహోషువ గారి కాలంలో ఉంది. ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు శాప వచనాలు, ఆశీర్వాద వచనాలు, ఒక కొండ మీదేమో ఆశీర్వాద వచనాలు, ఒక కొండ మీదేమో శాప వచనాలు ఆవిడ రాసి వాళ్ళ చేత పలికిస్తే మిగతా వాళ్ళందరూ ఆమేన్ ఆమేన్ అంటారు. గుర్తుందా? 27వ అధ్యాయం చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను నదిని దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై ఎక్కడ? గెరిజీము కొండ మీద. గెరిజీము కొండ మీద దీవెన వచనాలు పలకటానికి నిలబడాలి. ఇప్పుడు ఈ యోతాము గారు ఏ కొండ ఎక్కాడు చెప్పండి? గెరిజీము అంటే ఎడారి ప్రాంతం అని అర్థం. ఆ పర్వతం ఎక్కి, ఆ కొండ ఎక్కి ఎలుగెత్తి వారితో పిలిచి వారితో ఇట్లన్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు యోతాము గారు? యోతాము గారు ఎవరితో మాట్లాడు? షెకెం ప్రజలతో మాట్లాడుతూ. యోతాము గారు ఎవరు? క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నా అంటే ఫాలో అవుతున్నారా లేదా అర్థం అవటానికి. యోతాము గారు ఎవరు? గిద్యోను గారి 70 మంది కుమారులు చావు తప్పించుకున్న కుమారుడు ఇది అబీమెలెకు చేతిలో నుంచి. ఇతను ఆ గెరిజీము కొండకి ఈ షెకెము వారందరూ వినేటట్టు ఎలుగెత్తి ఇలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే చెట్ల గురించి మాట్లాడుతున్నాడు. చెట్లు తమ మీద రాజుగా ఒకని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి, చెట్లన్నీ అనుకుని అంట అసలు మనకు రాజు లేడు, ఒక రాజుని పెట్టుకుందాం అని చెట్లన్నీ బయలుదేరి ఒక రాజును అభిషేకించుకుందాం అని బయలుదేరి మనుష్యులు మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి? ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు, ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. ఏ చెట్టు? నువ్వు వచ్చి మమ్మల్ని ఏలు, మాకు రాజుగా ఉండంటే ఒలీవ చెట్టు ఏమంది? దేవునికి మానవులకి నా తైలాన్ని ఇవ్వటం నా డ్యూటీ. ఒలీవ చెట్టు పనేంటి? దేవుడికి మనుషులకి నా తైలాన్ని ఇవ్వటం దేవుడు నాకు పెట్టిన డ్యూటీ. నా క్రమం అది, నా పద్ధతి అది. ఇప్పుడు ఈ పని మానేసి మిమ్మల్ని ఏలే పనిలోకి వెళ్ళామనుకో, దేవుడు నాకు పెట్టిన డ్యూటీ ఏమైంది చెప్పండి? ఏమైంది? పక్కకి వెళ్ళింది. మనం కూడా మన డ్యూటీ ఏంటి? మన డ్యూటీ దేవుడిని మనల్ని సంతోషపెట్టే డ్యూటీ మనది కూడా. కానీ మన డ్యూటీ ఎటు మళ్ళింది? నిన్ను ఎమ్మెల్యేగా నిలబెడతానంటే ఈ తీసి తెప్పలో దెక్కి మొత్తం ఎమ్మెల్యేలు అయిపోతామా లేదా? వార్డు కౌన్సిలర్ సార్ మన బతుకి మొత్తం వదిలేస్తాం. దేవుడి డ్యూటీని పక్కన పెట్టి ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దేవుడిని మానవుల్ని సంతోషపెట్టే విషయంలో దేవుడి తరపున మానవులను సంతోషపెట్టాలి. దేవుడు సంతోషపడేది ఎప్పుడు? మానవుల్ని దేవుడి పక్షంగా సంతోషపెట్టినప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఈ లింక్ అది. మానవుల ద్వారా దేవుడికి ఇవ్వాల్సిన తైలం ఇస్తే దేవుడు సంతోషపడతాడు. ఇది ఒలివ చెట్టు డ్యూటీ. మన డ్యూటీ ఏంటి? దేవుడిని సంతోషపెట్టాలి. మనుషులు బాగుండేటట్టు మనం చేస్తే దేవుడు సంతోషపడతాడు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని. ఇది మన డ్యూటీ. దీన్ని పక్కన పెట్టి మనం ఏ డ్యూటీకి వెళ్ళిపోతున్నాం? మనల్ని, మన కుటుంబాన్ని, మన శరీరాన్ని సంతోషపెట్టే డ్యూటీకి వెళ్తున్నాం. ఆ ఒలివ చెట్టుకున్న బుద్ధి లేదు మనకి. నా డ్యూటీ నేను మానను. దేవుడు నాకు ఏది పెట్టాడో నేను అదే పాటిస్తాను. నేను రాజుగా రానన్నాడు. ఎంత గొప్ప పదవి ఇస్తే కాలుతో దన్నేసింది ఒలివ చెట్టు కదా. అబ్బే, దీనికి ఎంత సువర్ణ అవకాశం ఇస్తే ఈ చెట్టుకి దక్కించుకోలేదు. బ్యాడ్ లక్ అనుకున్నారు. ఈ చెట్లన్నీ మళ్ళీ ఏ చెట్టు దగ్గరికి వెళ్ళలేదు? అప్పుడు చెట్లు 10వ వచనం, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా, ఒలివ చెట్టు అయిపోయింది, నెక్స్ట్ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి
అంజూరపు చెట్టును అడగగా, చెట్టు మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాడుతాను. అంజూరపు చెట్టు ఏమంది? దేవుడు నాలో ఒక మాధుర్యం పెట్టాడు, దేవుడు నాకు మంచి ఫలాలు పెట్టాడు. నా డ్యూటీ ఏంటి? దేవుడు పెట్టిన పని నా మంచి ఫలాల యొక్క మాధుర్యాన్ని ఇవ్వాలి. నాకు పెట్టిన క్రమం ఇది. దీన్ని మానేసి మీరు రాజుగా రమ్మంటే మాత్రం నేను ఇది వదులుకొని వస్తాను, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తానా అని చెట్టు మిగతా చెట్లన్నిటికీ బుద్ధి చెప్పింది. దీనికి ప్రాప్తం లేదురా. అదృష్టం వచ్చినప్పుడు దక్కించుకున్నాడు గొప్పోడు, ముద్దు వచ్చినప్పుడు చంకెక్కాలి. ఈ చెట్టుకు బుద్ధి లేదు. ఏదో పెద్ద మంచి చెట్టు కదా అంజూరపు చెట్టు, చాలా శ్రేష్టమైన ఆహార విలువలు ఉన్నాయి, మంచి పదార్థాలు, మంచి మాధుర్యం ఉంది కదా అని వస్తే, మంచి చెట్టు మంచి చెబితే దక్కించుకోవట్లేదు, చి అని చేత్కరించుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? అటు తర్వాత 12వ వచనం, చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి ఏమంది? దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడుతాను. ద్రాక్ష దీనికి కూడా బుద్ధి లేకుండా పోయిందనుకున్నాయి. అంటే ద్రాక్ష చెట్టుకు దేవుడు పెట్టిన క్రమం ఏంటి? దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టే డ్యూటీ. అవి తాగి మనుషులు సంతోషపడతారు, మనుషులు సంతోషంగా ఉంటే దేవుడు సంతోషపడతాడు. ఇది దేవుడు నాకు పెట్టిన క్రమం. ఇది నేను మానేసి మీ మీద రాజుగా ఉంటే అటు ఇటు తిరగటమేనంట, ఇంకేం పని లేదు. ఆడది చేశాడు, ఇది చేశాడంటే ఆడికి తీర్పు, ఈడికి తీర్పు, ఆడిని లేపేయటం, ఈయన లేపేయటం. పనే ఉందండి. రాజు అంటే ఏంటి? సంపాదించుకోవటం, ఎదుటి నాశనం చేయటం, అటు ఇటు ఒకటమేనా నా పని? నా చేయాల్సిన పని నాకుంది, దేవుడు పెట్టిన క్రమాన్ని పాటించడమే. ఈ 3 చెట్ల వల్ల మనం నేర్చుకున్నది ఏంటి? దేవుడు నీకు ఏది ఇస్తే దాన్ని నిర్వహించు. ఆడిటి బిలి తిట్టు, ఈడటి బిలి తట్టు, గాలికి చెదరగొట్టిన పుట్లాగా అటు ఇటు వెళ్ళే పద్ధతి మనకు కాదు. ఏ పదవి ఇచ్చినా, ఎంత గొప్ప పదవి ఇచ్చినా వద్దు అనాలి. నీకు ఒక పదవి ఇచ్చాడు దేవుడు, దాన్ని మాత్రమే పాటించాలి. అది దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టే పద్ధతి. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? మనకి లోకాసు వార్త 15:7, 15:10 ఉంటాయి కదా. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? చదవండి మాట. లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం కానీ 10వ వచనం కానీ. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని. తర్వాత 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు. అంటే దేవుడు సంతోషపడేది ఒక వ్యక్తి మంచిగా మారితే. మంచిగా మార్చాల్సిన పని ఎవరిది? ఆల్రెడీ మారినోడది. దేవుడు సంతోషపడతాడు, ఒక వ్యక్తి బాగుపడతాడు మారు మనసు పొందితే. కాబట్టి మానవుల్ని దేవుడిని సంతోషపెట్టే పని ప్రతి దేవుని బిడ్డ మీద ఉంది, మంచి చెట్టు మీద ఉంది. చెట్టు మనిషితో పోల్చాడు దేవుడు, చెట్లుని మనుషులతో పోల్చాడు. నువ్వు మంచి ఫలాలు ఇచ్చే చెట్టు అయితే మంచి మనిషివి, భక్తుడివి అని అర్థం. చెడ్డ ఫలాలు ఇచ్చే చెట్టు అయితే చెడ్డ మనిషివి. ముళ్ళకంప లాంటి చెట్టు అయితే భయంకరమైన బ్రహ్మరాక్షసివి అని అర్థం. నేను అంటలేదు, బైబిల్లోనే ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం చూడండి. యెషయా గ్రంథం చాలా సందర్భాలు ఉన్నాయి, చెట్లతో మనుషుల్ని పోషించిన సందర్భాలు. ఆ దినమున 1000 వెండి నాణెముల విలువ గల 1000 ద్రాక్ష చెట్లుండు. ద్రాక్ష చెట్లు ఎంత విలువైనవి అంట? 1000 వెండి నాణెములు అంత విలువైనట్టు. మంచియా చెడ్డయా? మంచి. ఓకే. గచ్చు పొదలను బలు రక్కసి చెట్లను పెరుగును. నీ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలు రక్కసి చెట్లతోనూ నిండియుండును గనుక బాణములను విండ్లను చేతబట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. ఇదంతా ఆలోచిస్తే ఈ చెట్లు ఎవరు? మంచి చెట్లు ఎవరు? ద్రాక్ష చెట్లు మంచి అంటున్నాడు. అందులో ఏవి మొలుస్తాయి అంట? బలు రక్క చెట్లు. అంటే మంచి మనుషులు ఉన్న ప్లేసు చెడ్డగా మారిపోద్ది. ముళ్ళకంప చెట్లు లాంటి మనుషులు మారిపోతారని.
మంచి మనుషులనేమో ద్రాక్ష చెట్టుతో పోల్చాడు, చెడ్డ మనుషులనేమో బలురక్క చెట్లు ముళ్ళ పొదలతో పోల్చాడు. ఇప్పుడు 3 చెట్లు మంచియే. మొదటి ఒలివ చెట్టు మంచిది, నా డ్యూటీ నేను చేయాలి, నేను రాజుగా రానన్నాడు. రెండవది అంజూరపు చెట్టు, నా మాధుర్యాన్ని నేను ఇవ్వకుండా మాని మీకోసం రాజుగా ఉండి అటు ఇటు ఒకటం నా వల్ల కాదని తిరస్కరించారు సింహాసనాన్ని. మోషే గారు ఐగుప్తు సింహాసనాన్ని తిరస్కరించినట్టు మోషే గారు మంచి చెట్టు. అర్థమైందా? ఇప్పుడు మూడోసారి ఎక్కడికి వచ్చారు? ద్రాక్షావళి దగ్గరికి వచ్చారు. చెట్లన్నీ వస్తే ద్రాక్షావళి కూడా దేవునికి మానవులకి నా మాధుర్యం, నా రసాన్ని ఇవ్వకుండా నేను మానను, మీ మీద అటు ఇటు ఒకటానికి నేను రానాను. కానీ ఈ 3 చెట్లకి బుద్ధి లేదు అనుకొని చెట్లన్నీ మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. 14వ వచనం, అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని మొండ్ల పొద యొద్దకు మనవి చేయగా. ఎక్కడికి వెళ్ళారు? మొండ్ల పొద యొద్దకు మనవి చేస్తే మొండ్ల పొద ఏమంటుంది? మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకునే కోరిన ఎడ్లా. అసలు నిజంగా వచ్చారా? కావాలని వచ్చారా? తెలిసి వచ్చారా? తెలియక వచ్చారా? నిజమేనా అంటే వాడికి డౌట్, ఎవరు రారు మమ్మల్ని ఏలమని. నిజంగా నన్ను రాజుగా నియమించుకో కోరితే ఇప్పుడు ఏం చేయాలి? రండి నా నీడను, చాలా బెటర్ కదా, ముళ్ళ చెట్టు నీడని ఆశ్రయించాలంట. ఎవరైనా బతుకుతారా? ముళ్ళ చెట్టు నీడని. రండి నా నీడను ఆశ్రయించండి అని చెప్పి ఇప్పుడు కానీ వచ్చి ఆశ్రయించకపోతే అయిపోతారంటున్నాడు. అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లన్నిటితో చెప్పాను. లెబనోను దేవదారు అంటే చాలా హైట్ ఉంటాయి చెట్లు. అంటే ముండ్ల పొద మండితే అంత పెద్ద చెట్టును కూడా కాల్చిద్దా? చెడ్డది కదండి. అంతే. అసలు రాక నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి కూడా వీలు అంటే ముళ్ళ చెట్లలో ఇరుక్కుంటే ఇంకా తప్పించుకోవటం మన వల్ల కాదు. అదే అప్పు ఇచ్చాము రావట్లేదురా, గొడవ అవుతుంది అన్నాం అనుకోండి, అది ముళ్ళ కంపరా. మన గుడ్డని చిరక్కుండా ఎలా తీసుకోవాలి? గుడ్డ రావాలి, ముళ్ళకంప మీద పడ్డ గుడ్డ రావాలి. ఎలా రావాలి అంటే ఎంత జాగ్రత్తగా తీయాలి? ముళ్ళకంప దగ్గరే వేయకూడదు. వేస్తే రావాలంటే చాలా కష్టం. ఒకళ్ళు వచ్చినా చిరిగిపోద్ది. ఇప్పుడు వెళ్ళక ఈ చెట్లు ఎక్కడికి వెళ్ళినాయి? ముళ్ళ చెట్టు. వచ్చారు, నిజంగా వచ్చారా? నిజంగా వచ్చాం. అయితే ఇక పోవటానికి వెళ్ళలేదు. పోతే కాల్చేస్తా. ఉంటే ముళ్ళుగుచ్చుకుని వస్తారు, పోతే అంటే ముందు నుయ్యి వెనక ఎట్టిరుక్కున్నారు అనుకున్న ఈ చెట్లన్నీ. రాక 3 చెట్ల దగ్గరికి వాళ్ళు వద్దన్నారు, పోతే వెళ్ళిపోయేది కదా. రాజు లేకపోతే ఏమైంది అనుకోలా. ముళ్ళ చెట్ల దగ్గరికి వచ్చి ఇరుక్కుపోయారు కంపలో. మీరు వచ్చారు కదా నిజంగా, ఓకే, వెరీ గుడ్, నా నీడను ఆశ్రయించండి. మేము వెళ్ళిపోతాం, ఇంకో చెట్టుని ఎన్నుకుంటాం అంటే కుదిరే పని కదా. కాల్చేస్తాను మిమ్మల్ని. ఎంత చెట్లను కాల్చేస్తాడు? నువ్వు ఒక్క నేరంలో ఇరుక్కున్నావు అనుకోండి, ముళ్ళకంపల్లాంటి ఒక నేరంలో, అందులోంచి బయటికి రాలేవు. దేవుడు సహాయం ఉంటే తప్ప. గుర్తుపెట్టుకోండి, నీ అంతటి నువ్వు అందులో నుంచి బయటికి రాలేవు. అందులో ఇంకా కూరుకుపోతావు. అక్కడే నిలబడాలి నువ్వు, అంతే. ఒక్క తప్పులో కానీ ఇరుక్కుంటే ఆ తప్పు నిన్ను 10 తప్పులు చేసే విధంగా ప్రేరేపించింది. అవసరమైతే ఇంకా తప్పులోనే కాలిపోతావు. అంత భయంకరం ముళ్ళ చెట్టు. ఈ బుద్ధి లేని చెట్లన్నీ ఏం చేసినాయి? ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఆ నీడను ఆశ్రయించలేరు. అలాని వెళ్ళి ఇదంతా ఎవరు మాట్లాడారు? యోతాము ఎవరు? యెరుబ్బయలు కుమారుడు, చావు నుండి తప్పించుకున్న కుమారుడు. ఎవరితో మాట్లాడారు? షెకెము యజమానులు అందరూ వినేటట్టు పెద్దగా కేకేసి ఈ స్టోరీ చెప్పాడు. ఇందులో మనకు అర్థమైన విషయం ఏంటి? ఈ స్టోరీలు అంటే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని పరిపాలించడానికి ఎవరు ఒప్పుకోరు. దేవుడు పరిపాలించారు. యెరుబ్బయలు గారు కూడా ఏమన్నారు? గిద్యోను గారు యెరుబ్బయలు ఏమన్నారు? నువ్వేలాలి, నీ కుమారులు మమ్మల్ని ఏలాలి అంటే ఆయన ఏమన్నాడు? 7వ అధ్యాయమే 8 కదా, 23, 7:23. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు మిమ్మను ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలును. అంటే ప్రజలను ఎవరు ఏలాలి? దేవుడు ఎవరికి ఏ డ్యూటీ వేస్తే అదే చేయాలి. అంజూరపు చెట్టుకి ఏ డ్యూటీ వేసారో అది నేను మానకుండా అది మానేను, వేరే పని చేయను అన్నాడు. ఒలివ చెట్టు అంతే, ద్రాక్షవల్లి అంతే.
మంచోళ్ళు ఎవరు దేవుడు ఏ డ్యూటీ వేస్తే అదే చేస్తాడు, సొంతగా ఏది చేయరు, సొంతగా ఏ డ్యూటీ చేయరు. దేవుడు నియమిస్తే ఇది అప్పచెప్పాడు అది చేస్తాం అంతే. కానీ ముళ్ళకంప లాంటి వ్యక్తులు లేనిపోని పెత్తనం తీసుకొని ఎదుటి వాళ్ళని నష్టపరుస్తారు. ఆ నష్టం రేపు వాడినే కాల్చేసిద్ది. ఈ విషయం ఈ అబీమెలెకు గురించి, దేవుని బిడ్డల గురించి మాట్లాడిన సందర్భం ఎవరు మాట్లాడారు? ఈ విషయాలన్నీ యోతాము గారు మాట్లాడారు. ఈ విషయం వాళ్ళకి అర్థమైంది. ఆ రోజు అర్థం కాదు, అది అమలు పడినప్పుడు వాళ్ళకి అర్థమైంది. రైట్. 15వ వచనంలో లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఇప్పుడు నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. ఎవరు? గిద్యోను గారు నన్ను మిమ్మల్ని అందరిని ఎలా విడిపించాడు. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి ఒక్క రాతి మీదనే అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తె కుమారుడైన అబీమెలెకును మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారు ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేను మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించండి. అతడు మీ అందు, ఇప్పుడు అబీమెలెకు చెప్పిందంతా వాస్తవం. యెరుబ్బయలు విషయంలో అతని కుమారుల విషయంలో మేము న్యాయంగా ప్రవర్తించాము అని అయితే మీరు అందరూ సంతోషించండి, నో ప్రాబ్లం. కానీ లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయును గాక. ఇప్పుడు అబీమెలెకుని ఎవరితో పోల్చాడు? ముళ్ళ కంపతో పోల్చాడు. ఆ నీడను ఆశ్రయించాలని ఆ ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చారు కదా, ముళ్ళ కంప దగ్గరికి, నా కింద ఆశ్రయంగా ఉండండి అని అడిగింది ముళ్ళ చెట్టు. ఇప్పుడు అబీమెలెకునే మీకు రాజుగా నియమించుకున్నారు, ఆయన కింద నివసిస్తారా? అయితే ఆ ముళ్ళ చెట్టు ఏం పలికింది? అగ్ని నాలో నుండి బయలుదేరి దేవదారు వీటి చెట్లను కాల్చివేసినట్టుగా ఇప్పుడు అబీమెలెకులో నుండి అగ్ని బయలుదేరి మిల్లో ఇంటి వారిని అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక. అబీమెలెకును కాల్చేసిద్ది. ఇప్పుడు ముళ్ళ చెట్టు మండిందంటే ముళ్ళ చెట్టు కాలిపోయింది, ముళ్ళ చెట్టు చుట్టూ ఉన్న మొత్తం చెట్లన్నీ కాలిపోతాయి. ఇప్పుడు అబీమెలెకు కాలిపోతాడు. అబీమెలెకును రాజుగా నియమించుకున్న షెకెము యజమానులు, మిల్లో ఇంటివారు వీళ్ళందరూ కాలిపోతారు. అంటే ఈ ఉపమానంలోని భావం చెప్తున్నాడు ఇక్కడ. ఆ చెట్ల గురించిన ఉపమానం ఏదైతే చెప్పాడో చెట్లను ఉద్దేశించి ఇక్కడ అబీమెలెకుని మీరు ముళ్ళకంప లాంటి వాడిని రాజుగా నియమించుకున్నారు, ఆ రాజే మిమ్మును తగలబెడతాడు, వాడు తగలబడిపోతాడు అని యోతాము గారు చెప్తున్నాడు. 21 తన సహోదరుడైన అబీమెలెకు భయపడి యోతాము పారిపోయి బెయోరునకు వెళ్ళి అక్కడ నివసించను. వీడు అల్పుడు కదా పాపం యోతాము గారు. మళ్ళీ ఈ మాటలన్నీ అనగానే వాడు వచ్చి మంచోడు కాదు, ముళ్ళకంప అసలే, ఏ ముళ్ళు ఇసురుతాడో ఎందుకులే అని పోయి దాక్కొని వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచినాయి అంట. 22 అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలు మీద ఏలికై ఉండెను. అతడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లు దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగ చేయుటకై వారి మీదకు దురాత్మను పంపెను. నీవు చేసిందే నీ నెత్తి మీదకు వస్తుంది. కాకపోతే ఆలస్యం అంతే. గ్యాప్ ఎంత వచ్చింది? 3 ఏళ్ళు. ఈ అబీమెలెకు వెళ్ళి ఆ 70 మందిని చంపటం, యోతాము గారు తప్పించుకోవటం, ఈ అబీమెలెకు ఇశ్రాయేలుని 3 సంవత్సరాలు పరిపాలించటం, చేసిన తప్పుకు 3 ఏళ్ళు హ్యాపీగా బతికేశారు వీళ్ళు. ఎవరు? షెకెము యజమానులు, మిల్లో ఇంటివారు, అబీమెలెకు హ్యాపీగా బతికారు. 3 ఏళ్ళు హ్యాపీ. కానీ దేవుడు చూస్తున్నాడు, సమయం ఇస్తాడు, బాగుపడతాడేమో, మారతాడేమోనని. మారలా. ఇంకా రాను రాను అరాచకాలు ఎక్కువైపోయినాయి. దేవుడు ప్రతీకారం చేశాడు ఆ రోజుల్లో.
ప్రతీకారం గుర్తుపెట్టుకుంటాడు. ఎవరికి నువ్వు అన్యాయం చేసావు అనేది గుర్తుపెట్టుకొని తగిన సమయాన్ని వేసేస్తాడు అంతే. దేవుడు మొత్తితే ఇంకెవడు బాగు చేయలేడు. 3 ఏళ్ళు గడిచిన తర్వాత ఏం జరిగింది? ఎన్నో వచనం? 24. వారి మీదకి దేవుడే దురాత్మను పంపాడు. అంటే దురాత్మలో దేవుడి దగ్గర స్టాక్ ఉంటాయా? పరలోకంలో ఉంటాయా? పరలోకంలో ఉండవు. ప్రతి దాని మీద అధికారం దేవుడికి ఉంది. ఆడు భ్రష్టుడు కానీ, దుష్టుడు కానీ, సాతాను కానీ ఎవడైనా సరే అధికారం ఎవరిది? దేవుడిది. దేవుడు పర్మిషన్ ఇస్తే ఒక పరిశుద్ధుడి మీదకి వెళ్ళాలి అపవాది. దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఒక పవిత్రుడిని శోధించాలి అపవాది. యోబు గారి సంగతి మనకు తెలుసు కదా. లేదా మనమే పర్మిషన్ ఇస్తాం. దేవుడు ఇచ్చేదాకా మనం తెచ్చుకోం. మనమే చాలా దారులు ఇచ్చేస్తాం సాతాను గడికి. మనమంతా పర్ఫెక్ట్గా ఉంటే యోబు గారిలాగా అప్పుడు అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాడు. ఇక్కడ దుర్మార్గులు వీళ్ళు. దుర్మార్గుడిని పాడు చేయటానికి దేవుడు దుర్మార్గుడినే వాడాడు. ఇప్పుడు ఇద్దరూ దుర్మార్గులే. ఈడేమో ముళ్ళకంపకు సపోర్ట్ చేసి బాగా నీరు పెట్టి పెంచి పోషించి ఎరువు వేసింది ఎవరు? షెకెం మేనమామలు, షెకెం యజమానులు, మిల్లో ఇంటివారు, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ పెంచారు కాబట్టి ముళ్ళకంపని. ఇప్పుడు ముళ్ళకంపకి పెంచిన వారికి విరోధం కల్పించాడు. దానికోసం ఎవరిని వాడుకున్నాడు దేవుడు? దురాత్మను వాడుకున్నాడు. వాడు వెళ్ళాడు. ఏం చేశాడో మనకు తెలియదు. ఏమంటే ఇద్దరి మధ్య విభేదం రావడానికి పెద్ద కారణం కావాలా? నువ్వు నన్ను చూసి పో అన్నావు అంటే నేనంతే నీకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఎందుకు? ఎంత చిన్న కారణం అండి. నేను వచ్చినప్పుడు నా వైపు సరిగ్గా చూడాల, సరిగ్గా వందనాలు కూడా చెప్పాల. కాబట్టి మన ఇద్దరు కుదిరే పని. ఎంత టెక్నిక్ అండి. అపవాదిగాడు ఎంటర్ అయితే పెద్ద కారణాలు అవసరం లేదండి. పెద్ద కారణాలు అవసరం. ఆడికి స్వీట్ పెట్టావు, నాకు పెట్టలా. పెట్టిన చిన్నది పెట్టావు. ఆడికి భోజనాల్లో పెద్ద మొక్క వేసావు, నాకు చిన్న మొక్క వేసావు. దీనికే విడిపోవాలా? విడిపోతాడు. వాడు పెట్టేసి చాలా ఉంటుంది. ఎంత పెద్ద అడవినైనా ఎంత అగ్గిపోలో తగలబెట్టింది? ఆడు చాలు, ఆ చిన్నది చాలు. ఇది అర్థం చేసుకుంటే భక్తుడిగా మిగిలిపోతావు. అపార్థమైతే షెకెం యజమానులు అబీమెలెకు ఎలా తయారయ్యారు? అలా విరోధం. ఏం పెట్టాడో తెలీదు. వీళ్ళకి అబీమెలెకు మీద మనసు ఎందుకు ఇరిగిందో తెలియదు. ఎందుకంటే మధ్యలో అపవాదిగాడిని ఎంటర్ చేశాడని దేవుడే రాయించాడు. వాడు ఎంటర్ అయితే ఏం చేస్తాడో తెలియదు కానీ మొత్తానికి విడిపోతారండి అంతే. వాడు ఎంటర్ అయితే విడిపోతారు. దానికి 1,000,000 కారణాలు మనం సృష్టించుకుంటాం అంతే. ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు అంతగా ప్రేమించి ఆ దేవత గుడిలో నుంచి తీసి 70 తులముల వెండి తీసి ఇచ్చిన అభిమానం, ఆడి కోసం 4 కోసుకునే అభిమానం, మర్డర్లు చేసే అభిమానం ఏమైపోయింది? హీరో కోసం ఏం చేశారు? 70 మందిని ఒక్క రాతి మీదే చంపడానికి ఒక్కడల్లా ఇద్దా? ఈ గుంపుని అల్లరి జనాన్ని పోగేసుకొని వెళ్ళారు. ఎంత సపోర్టు? మరి ఈ సపోర్ట్ అంతా ఏమైంది? తెగిపోయింది. మామ అని వాటేసుకున్న వాళ్ళు ఇప్పుడు శత్రువులు అయిపోయారు. ఏం చేశాడో తెలియదు అపవాది కూడా. ఏం అగ్గిపుల్లకి తీశాడో తెలియదు కానీ మొత్తానికి ఈ షెకెం వారికి, ఈ అబీమెలెకుకి విరోధం వచ్చేసింది. షెకెం యజమానులు అబీమెలెకును వంచిరి, మోసం చేశారు. ఏ స్వార్థమో పెడతాడు వాళ్ళు. ఆడికి పెడితే వచ్చింది మీకు, ఆడికి జై కొడితే వచ్చింది. మీరేం సంపాదించుకోరా? మీకు పదవులు వద్దా? అని లేపెత్తే మీరు బాగుపడతారు కదా. చిన్న కారణం చాలు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఎట్లనగా షెకెం యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి, అరే ఏరియాలో అబీమెలెకు వస్తూ ఉంటాడు, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఆడు ఏమేం చేస్తాడో మొత్తం దినచర్య అంతా రికార్డు చేయండి, అవసరమైనప్పుడు లేపేద్దాం. ఉంచారు. అబీమెలెకు దొరకలేదు. ఆ మార్గమును తనకు సమీపించిన వారిని అందరినీ దోచుకొని అది అబీమెలెకునకు తెలుపబడెను. ప్లాన్ ఎవరి కోసం? అబీమెలెకు ఆ రోజు రాలేదు. ఎన్ని రోజులు మాటుగాళ్ళు ఉన్నారో తెలియదు. మొత్తానికి అబీమెలెకు తాలూకు వ్యక్తులు అటు వస్తుంటే అక్కడ ఏం చేశారు? వీళ్ళు దారి దోపిడీ చేశారు. అంటే నా వాళ్ళే దోచుకున్నారా? ఇంకా ఆడికి మనకి కుదరదు. వాళ్ళంతు చూడాలని అబీమెలెకు అనుకున్నాడు. వెంటనే ఇంకా వైరం పెరిగిద్దా తరిగిద్దా? పెరిగిపోయింది. ఈ విషయం అబీమెలెకుకి తెలుపబడను. ఈలోపు మరొక ఇన్సిడెంట్ జరిగింది. ఎబెదు కుమారుడైన గాలును, ఎబెదు అంటే దాసుడు అని అర్థం, రాసుకోండి. ఎబెదు కుమారుడైన గాలు అంటే అయిష్టము, తిరస్కారము. ఆడి పేరేంది? ఎబెదు కుమారుడు
గాలు, గాలు గాలి కాదు, గాలోడేవాడు. గాలు అంటే అయిష్టము లేక తిరస్కారము అని అర్థం. ఈ వ్యక్తి అతని బంధువులు వచ్చి షెకెమునకు చేరగా, మరొక ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారు షెకెముకి, అంటే వీళ్ళు కూడా రిలేషన్ ఉంది. షెకెము యజమానులు అతన్ని ఆశ్రయించిరి. ఇప్పుడు ఇటు పోయిందిగా అభిమానం, ఎవరి మీద పోయింది? అబీమెలెకు మీద అభిమానం పోయింది. కాబట్టి వీడు కూడా కొత్తోడు వచ్చాడు, వీడు కోతలు రాయుడు, వీడు మామూలుడు కాదు, గాలు అనేవాడు పెద్ద గాలోడు, కోతలు కొత్తా ఉంటాడు. ఆడంతా ఆఫ్టరాల్ గాడు అసలు దేనికి పనికిరాడు, నేను ఉఫ్ అంటే చచ్చిపోతాడు అంటాడు. అలాంటి కోతలు రాయుడు వీడు వచ్చి ఏదేదో మాటలు చెప్పాడు. అబ్బో వీడు పెద్ద వీరుడిలాగా ఉన్నాడు, సూర్యుడిలాగా ఉన్నాడు, వీడు ఆడికంటే పెద్ద ముళకంప, ఆ సంగతి తెలియదు ఆడికి అనుకొని వీళ్ళు వీడిని ఆశ్రయించారు. అప్పుడు దాకా అబీమెలెకును ఆశ్రయించిన ఈ షెకెము వారు ఏం చేశారు? ఈ గాలి మాటలకు మోసపోయి వీడిని ఆశ్రయించారు. అలా ఆశ్రయించి వారు పొలంలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞార్పణము చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా. ఇప్పుడు ఎవరి స్టోరీ తెచ్చారు? ఇక్కడ మంచి ఫంక్షన్ జరుగుతుంది, ద్రాక్షాలు తెచ్చుకున్నారు, ద్రాక్ష తోట పంట వచ్చింది, చక్కగా అయ్యారు, బలులు అర్పించారు. ఇక తిని తాగిన తర్వాత ఆనందించి ఏ కబుర్లు చెప్పుకుంటారు? ఆడుముచ్చట ఏడుముచ్చడు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంది ఆ ప్రాంతంలో? రాజు ఒకప్పుడు జిగిరి దోస్తు, ఇప్పుడేంది పచ్చగడ్డ ఎత్తే బగ్గుమనే పరిస్థితి. ఇప్పుడు హాట్ టాపిక్ అబీమెలెకు విడదు కాబట్టి ఇప్పుడు అబీమెలెకుని వీళ్ళు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఆడు పనికి మళ్ళీ మేమే వాడిని రాజుని చేసామండి, ఆడు దేనికి పనికిరాడు, మేమే డబ్బులు ఇచ్చి మేమే వెండి తూసిచ్చి ఆడికి పనికి మళ్ళీ జనాన్ని పెట్టి ఆడిని రాజుగా చేస్తే ఈడు ఆ రోజు మా మీద తిరగబడుతున్నాడు. ఈరోజు ఇది అన్యాయం కదా. అంటే మీదే న్యాయం అనిపించింది. ఎవరైనా ఒక సైడే చెప్తే ఏముంటుంది? మీదే కరెక్ట్. మరి అంత గొప్పోడు పేదవాడిని పనికి మళ్ళీనోడు ఒక్క ఉంపుడు గత్తి కొడుకుని మీరు గొప్పోడు చెప్తే ఆడికి ఈరోజు కృతజ్ఞత లేదు అని ఈ గాలుగాడికి చెప్పేలేకే నిజమే కదా. అసలు మీరేంటి వాడికి భయపడుతున్నారు? ఆడు ఆఫ్టరాల్ గాడు ఎవరు? అబీమెలెకు గాడు. అసలు ఆడు నాకు దొరికాడు అనుకో, ఈ జనం నా దగ్గర ఉండడానికి ఆడిని ఇఫ్ అంటే లేపేస్తాను అంటున్నాడు. కోతలు అదే ఉంది, కింద చదవండి. పొలంలోనికి పోయి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణము చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లా నేను. అబీమెలెకు ఏ పాటోడు? షెకెము ఏ పాటివాడు? మనము అతనికి ఎందుకు దాసులము కావాలి? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాదా? ఎవరు ఈయన పేరు? అబీమెలెకు ఎంప్లాయ్ ఎవరు? జలుబు కాదు, జలుబు అంటారేమో. జెబులు అతని ఉద్యోగి కాదా? షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసులగుదము కానీ మనం అతనికి ఎందుకు దాసులము కావాలను? అంటే వీళ్ళు ఎవరు వారసత్వాన్ని వచ్చారు? షెకెము కుమారుడైన హామోరు వారికి దాసులు అవుతాం కానీ ఈ అబీమెలెకు ఎందుకు దాసులు అవ్వాలన్నాడు. ఈ పేరు ఎక్కడ విన్నారా? హామోరు షెకెము ఆదికాండంలో చూడలేదా? దీనా గారు ఎక్కడికి వెళ్ళింది కదా? షెకెము ప్రాంతానికి వెళ్తే షెకెము కుమారుడు, ఆ ప్రాంతం పేరు షెకెము, ఆ ప్రాంతాన్ని పాలించే హామోరు కుమారుడైన షెకెము ఆమెను పాడు చేశాడు, పెద్ద ఊచకోత జరిగింది కదా. ఇప్పుడు వాళ్ళు కదా మనకి యజమానులు, వాళ్ళకి దాసులు అవుతాం కానీ వాళ్ళ వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవుతాం. వీడికి ఎందుకు అవ్వాలి దాసులు అని ఎంత పెద్ద స్టోరీ తెచ్చాడో చూడండి. ఎవరు? గాలు. మనము అతనికి దాసులు అవుదాము కానీ మనము అతనికి ఎందుకు దాసులము కావాలను? ఈ జనము నా చేతిలో ఉండిన ఎడ్ల ఆహా నేను అబీమెలెకును తొలగింతును కదా అనేను. ఏమన్నాడు? ఈ జనమంతా నాకు సపోర్ట్ చేస్తే అబీమెలెకుని లేపేస్తా. ఆఫ్టరాల్ గాడు నాకు ముందు అనగానే ఆడికంటే ఈడు గొప్పోడు అనుకున్నాడు. అది కంటే ఇది పెద్ద మొళ్ళ కంపని తెలియదు వాళ్ళకి. లేపేస్తాను కదా అనుకునేలేకి తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనేను. అంటే డైరెక్ట్గా అనలేదు కానీ అని రమ్మను కావాలంటే ఇంకా సైన్యం పెంచుకొని రమ్మని నా మీద కావాలంటే అన్నాడు. ఇది ఆ ద్రాక్షారసం తాగి ఆ అన్నపానాలు పుచ్చుకొని ఆ జాతరలో ఆవేశంతో కోతలకు వచ్చేసాడు. ఈ విషయం ఎవరు విన్నారు అంటే జెబులు విన్నాడు.
జబులు దాకా వెళ్ళింది. జబులు ఎవరు అంటే అబీమెలెకు ఉద్యోగి, ఎంప్లాయ్. అబీమెలెకు దగ్గర మంచి ఎంప్లాయ్. ఈ మాటలు ఆ జబులుకి వినపడినాయి. ఎవడో గాలు అనేవాడు వచ్చాడు పలానా చోట నుంచి తెక్కోతలు వస్తున్నాడు, అసలు అబీమెలెకుని నా మీదకి సైన్యం పెంచుకొని రమ్మను అని కోతలు కోస్తున్నాడని ఈ గాలుగాడు ఎవరో గాలు మాటలు మాట్లాడుతారన్న విషయం ఎవరికి తెలిసిందంటే జబులు అనే ఆయనకు తెలిసింది. జబులు ఎవరు? 30వ వచనం. ఆ పట్టణ ప్రధాని అయిన జబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలు వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. కోపం వచ్చింది. ఈడేంట్రా ఇవాళ వచ్చి మా రాజు మీద అవాకులు చవాకులు పేలుతున్నాడని కోపం వచ్చి ఈ మాటలు అబీమెలెకు దగ్గరికి చెప్పాడు. అప్పుడు అతడు అబీమెలెకు వద్దకు రహస్యముగా దూతలను పంపి, ఇదిగో ఎబెదు కుమారుడైన గాలు అతని బంధువులు షెకెమునకు వచ్చి ఉన్నారు, వారు నీ మీదకి ఈ పట్టణమును రేపుచున్నారు, అందరినీ కూడగట్టుకొని నీ మీదకు వ్యతిరేకంగా రేపుతున్నారు. కావున రాత్రి నీవు నీతో కూడానున్న జనులు లేచి పొలములో మాటుగా నుండండి. ఈ రాత్రే చుట్టూ పొలాల్లో దాక్కోండి. పొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణం మీద పడవలను. అప్పుడు అతడును అతనితో ఉన్న జనులు నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము పంపెను. జబులు ప్లాన్ వేశాడు. ప్లాన్ ఎలా అమలుపరచాలో కూడా ఎవరో చెప్పించాడు. ఈ ప్లాను అబీమెలెక్కి జబులు ప్లాన్ చేసి ఎలా వీళ్ళని అటాక్ చేయాలో చెప్పేశాడు. వెంటనే అబీమెలెక్కు నచ్చింది ఈ ప్లాను. 34 అబీమెలెకును అతనితో కూడా ఉన్న జనులందరూ రాత్రివేళ లేచి 4 గుంపులై షెకెం మీద పడుటకు పొంచి ఉండేది. కబురు ఎప్పుడు వెళ్ళింది? రాత్రే లేచి వెంటనే ప్లాన్ అమలుపరిచారండి. ఎంత ఫాస్ట్గా చూడండి యుద్ధం అంటే. 4 గుంపులై పడుటకు పొంచి ఉండిరి. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులు పొంచియుండుట చాలించి లేచిరి. ఈడు కనపడ్డాడు. ఇక ఎక్కడున్నాడు? పట్టణపు గవిని అంటే ఎంట్రన్స్. అక్కడ నిలబడ్డప్పుడు అబ్బా దొరికాడరా ఈ గాలుగాడు, వేసేద్దామని అప్పుడు పొంచి ఉన్నవారు లేచారంట. గాలు ఆ జనములను చూచి జబులుతో, అంటే జబులు ఎక్కడున్నాడు? కబురు చేసిన జబులు ఇది ఎలా అమలుపరుస్తారా, ఈయన్ని ఎలా లేపేస్తారని మళ్ళీ గాలు పక్కకే చేరాడు. జబులు ఎవరు? ఆ పట్టణ ప్రధాని ప్లస్ అబీమెలెకు తరపున ఉన్న వ్యక్తి. అబీమెలెకు తరపు నుండి ఈడు పక్కలోనే ఉన్నాడు బల్లెం. ఎవరి పక్కన? గాలు పక్కనే ఉండి ఇప్పుడు గాలు ఏమంటున్నాడంటే ఆ జనులు చూచి, గాలు ఆ జనులను చూసి 36వ వచనం జబులుతో, ఇదిగో జనులు కొండ శిఖరం మీద నుండి దిగివచ్చుచున్నారనగా జబులు కొండ ఛాయలు మనుషులను పోలిని కనబడుచున్నవని అతనితో చెప్పాను. ఇటు చూసి ఏమన్నాడు గాలు? మనుషులు కొండ శిఖరాల నుంచి దిగొస్తున్నట్టుగా చూస్తున్నాను అంటే మసక తెల్లారుతుందో మరేమో, మనుషులు వస్తున్నట్టుగా ఉంటే ఈ జబులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి వచ్చిందాక వీడిని కాలక్షేపం చేయించాలని, నీకు మసక ఏదో కనపడుతుంది ఏందంట, ఈ కొండ ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనికి ఉత్తరం ఇచ్చాను. వీడిని లేపేయటానికి వాళ్ళ దగ్గరకు వచ్చేదాకా మనుషులు కాదు, ఏం కాదు, వాళ్ళు కొండ నీడలు అట్ట కనపడుతున్నాయి, నీకు మనుషుల్లాగా కనపడుతుంది అనగాని ఏంటి నా కళ్ళు ఏమైనా మసకొచ్చినాయా లేదా కన్ఫ్యూజ్ అయ్యాని అనుకొని ఉంటాడు వీడు. గాలు చూడుము, దేశపు ఎత్తైన స్థలముల నుండి జనులు దిగి వచ్చుచున్నారు, ఒక దండు శకునగాండ్ల మస్తకి వృక్షపు తోవను వచ్చుచున్నది. క్లారిటీగా చూశాడు. ఒక దండేమో శకునగాండ్ల మస్తకి వృక్షపు చెట్ల నుంచి వస్తుంది, ఒక దండేమో కొండల శిఖరాల మీద నుంచి వస్తున్నట్టు నాకు కనపడుతుంది. అంటే జబులు అతనితో మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదని జబులు అతనితో, ఆహాహా మనం అతన్ని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడని నీ మాట ఏమైనా ఇప్పుడు అన్నాడు. ఆ రోజు కోత కోసావు కదా, అబీమెలెకు ఎవడరా, వాడు ఆఫ్టర్ గాడు, ఆడికి మనం ఎందుకు లోబడాలి, ఎందుకు సేవించాలని ఆ రోజు అన్నావు కదా, ఇప్పుడేంది భయపడుతున్నావు, ఆడి వస్తున్నాడు ఈడు వస్తున్నాడని ఇంకొంచెం రెచ్చగొట్టాడు. ఇక్కడ నీ మాట ఏమాయను, ఇది నీవు తృణీకరింపబడిన జనము కదా, పోయి వారితో యుద్ధము చేయమనగా ఇప్పుడు అన్నాడు. నిజంగా వాళ్ళు మనుషులే, నిన్ను లేపేయటానికి వస్తున్నారు, ఆ రోజు కోతలేదో కోసావుగా, ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేసి వద్దాం అన్నాడు. ఇరికిచ్చాడు అనుకొని చచ్చినట్టు యుద్ధానికి వెళ్ళిపోయాడు. 39 కదా, 39 గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. అబీమెలెకు అతను తరుమగా అతడు అతని ఎదుట నిలువలేక కోతల రాయుడు పారిపోయాడు. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి. అప్పుడు అబీమెలెకు
అరూమాలో దిగెను. అరూమా ఉన్నత స్థలము లేదా హెచ్చింపబడును అని అర్థం. అరూమా అనే ప్రాంతం పేరు ఉన్నత స్థలము లేక హెచ్చింపబడును అని అర్థం. ఆ ప్రాంతంలో దిగాడు. అతని బంధువులు షెకెములో నివసింపకుండా జెబులు వారిని తోలివేశాను. ఇప్పుడు జెబులు ఎంటర్ అయ్యాడు. ఆ బంధువులు కూడా ఎవరు అక్కడ గాలు సాలుకు వ్యక్తులు ఎవరు అక్కడ నిలవకుండా మొత్తాన్ని అబీమెలెకు ఏం చేశాడు? తోలేశాడు. మరునాడు జనులు పొలములోనికి బయలు వెళ్ళిరి. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని 3 తెగలు చేయగా వారు పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణం నుండి బయలుదేరి వచ్చుచుండిరి కనుక అతడు వారి మీద పడి వారిని, మిగతా జనాన్ని కూడా ఈ సపోర్ట్ చేశారుగా గాలికి వీళ్ళు, ఆ జనాన్ని కూడా లేపేశాడు అబీమెలెకు. అబీమెలెకును అతనితో ఉన్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశం వద్ద నిలువగా 2 తెగల పరిగెత్తి పొలములలో ఉన్నవారి అందరినీ మీద పడి వారిని హతము చేసిరి. ఇటు పట్టణంలోనూ ఇటు పొలంలో ఉన్నవారిని చంపేశారు. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణములో యుద్ధము చేసి పట్టణము చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు చల్లివేశాను. పట్టణాన్ని పడగొట్టాడు, మొత్తాన్ని చంపాడు. ఆ ప్లేస్లో ఏం చల్లాడంట అంటే కంపు కొట్టి బ్యాక్టీరియా రాకుండా మొత్తానికి దాన్ని ఉప్పు చల్లేశాడు. 46వ వచనం. షెకెము గోపురపు యజమానులందరూ ఆ వార్త విని ఏల్ బెరేతు గుడి యొక్క గోటలోనికి చొరబడిరి. వచ్చేసాడు అబీమెలెకు, మొత్తాన్ని లేపేస్తున్నాడు, మనల్ని కూడా లేపేస్తాడని పెద్ద గోపురాలు కట్టుకునేవాళ్ళు గుళ్ళకప్పుడు. బాబేలు మందిరం గోపురంతో స్టార్ట్ అయింది గోపురాలు కట్టడం జలప్రళయం తర్వాత. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రతి ఊరికి ఒక పెద్ద హైట్ ఉన్న గోపురం వచ్చింది. వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఆ గోపురం ఎక్కి కాపాడుకుంటాడు ప్రాణాలు. ఇలాగ రాజులు వచ్చినా యుద్ధం చేసినా ఆ గోపురం ఎక్కి పైన ఎక్కి కింద లాక్ చేస్తే ఇంకెవరు తీయలేడు. ఇప్పుడు వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఏల్బెరెతు గుడి యొక్క కోటలోనికి చొరబడి. షెకెము గోపురము యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకును తెలుపబడినప్పుడు వీళ్ళు ఫలానా కోటలోకి వెళ్ళారు, ఆ గోపురానికి ఎక్కారు అన్న విషయం అబీమెలెకు తెలిసింది. అబీమెలెకును అతనితో కూడా జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేతబట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మలు నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని, నేను చేయునదే మీరు చూచితిరో, నేను దేని చేయుట మీరు చూచితిరో దానిని మీరును నేను చేసినట్టుగా దాన్ని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో. ఈ మాట ఎక్కడ విన్నాం? నేనేది చేస్తే మీరు అదే చేయండి అని ముందధ్యాయాల్లో. ఏం లేదు మెమరీ. గిద్యోను గారు ఏం చేశారు? గిద్యోను గారు 300 మందిని చంపడానికి వీళ్ళని కొండలు దివిటీలు ఒక చేత్తో పూరబట్టుకున్నప్పుడు నేనేం చేస్తానో మీరు అది చేయండి అన్నాడా? మరి అది గుర్తు రావాలి కదా. ఏం లేదు. నిన్నేం కూర తిన్నారు, ఆదివారం ఏం తిన్నారు, ఇవి బాగా గుర్తుంటాయి. రైట్. అందుకే వెనక్కి ఒకసారి ట్విస్ట్ చేస్తున్నాను, గుర్తున్నాయా లేదా, మైండ్ అంతా సంసారం సాగరాల మీద ఉందా, వ్యాపారాల మీద ఉందని. నేను ఏది చేయుట మీరు చూస్తారో దాన్నే చేయమని చెప్పాడు. ఏం చేశాడు? గొడ్డలు తీసుకొని వెళ్ళి నరుగుతాడు అనుకున్నారేమో. ఈ గొడ్డలు తీసుకొని వెళ్ళి అడవికి వెళ్ళి చెట్లను నరికాడు. చెట్లను నరికి ఏం చేశాడంట? గొడ్లను చేతబట్టుకొని పెద్ద కొమ్మలను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని, నేను దేని చేయుట మీరు చూచితిరో మీరును దాన్ని చేసినట్టుగా నేను చేసినట్టుగా దాన్ని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పాను. ఆ జనులందరూ ప్రతివాడు ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట గోడ దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపురపు యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. కోట ఎక్కారు మొత్తం. ఆ గోపురం నిండా మనుషులు ఉన్నారు. కోట చుట్టూ ఏం చేశాడు? పెద్ద కంప హైట్గా పేల్చి కింద అంటిస్తే ఈ మంట దెబ్బకి లోపల వాళ్ళందరూ ఉడికిపోయి ఎంతమంది అంట? 1000 మంది. ఇందాక ఏదైతే ఆ గెరిజీము కొండెక్కి శపించాడో ఎవరు? యోతాము గారు. అది ఖచ్చితంగా ఇక్కడ జరిగినట్టు కనబట్టలా. నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఈరోజు రాలేదని సంతోషపడద్దు. 4 రోజులు ఆలస్యమైన దేవుడు మాత్రం మర్చిపోడు. నువ్వు మర్చిపోవచ్చు నువ్వు చేసిన కీడు, కానీ దేవుడు మర్చిపోడు. భక్తుడిని మంచోడిని ఎవరైనా అన్యాయం చేస్తే 4 రోజులు ఆలస్యమైన వాడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంటు వాడికి ఇస్తాడు దేవుడు. ఇది మనం నేర్చుకునే పాఠం.
ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే చేశారో ఎవరెవరికి జరిగిద్ది అన్నాడు? షెకెము వారికి ప్లస్ అబీమెలెకు కూడా జరిగిద్దని చెప్పాడు. ముందు అబీమెలెకు వల్లనే జిగిరి దోస్తులు ఈరోజు ఏమైనా కాల్చుకునే అంత పగ వచ్చేసింది. మొత్తాన్ని కంపలేసి తగలబెట్టి భస్మీపట్నం చేసేసాడు. ఆ కోట లోపల ఉన్న గోపురంలో ఉన్న ప్రతి ఒక్కరిని. 1000 మంది చచ్చిరి. 50 వచ్చిన తర్వాత అబీమెలెకు బేతేసునకు పోయి బేతేసు వద్ద దిగి దాన్ని పట్టుకొని తేబేసు వద్ద దిగి దాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులందరూ పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. ఇక్కడ కూడా తేబేసు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా తేబేసు యెహోవా పరిపూర్ణుడు అని అర్థం. ప్రకాశము. తేబేసు అంటే ప్రకాశము అని అర్థం. అక్కడ కూడా గోపురం ఉంటే స్త్రీ పురుషులందరూ వెళ్ళి అక్కడికి ఎక్కారంట. గోపురం శిఖరం మీదకి ఎక్కారు. అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాన్ని కాల్చుటకు గోపురము ద్వారము వద్దకు రాగా ఏం చేశాడు? ఇక్కడ కూడా గోపురం ఎంత ఎత్తుంది, ఎన్ని కంపలేయాలి, ఎంతమంది గొడ్డలతో ఎన్ని చెట్లు నరకాలని ప్లాన్ వేయటానికి గోపురం దగ్గరకు వచ్చాడు. అని ఎన్ని కంపలేసి తగలబెడితే ఈ గోపురం చివరిలో ఉన్నవాడు కూడా చేస్తాడు. ప్లాన్ వేయటానికి గోపురం దగ్గరికి రాగానే ఎంట్రన్స్ దగ్గరికి గోపురం పైన ఉంది ఒక స్త్రీ. మరి అక్కడ తిరగలు ఎందుకు పెట్టుకుందో తెలియదు కానీ అరే ఈడు ఎన్నాళ్ళు మనల్ని చుట్టేస్తాడో విసురుకొని తిందాం, బాగుపడదాం అనుకుందాం, బతుకుదామని ఒక తిరగలు తీసుకెళ్ళిందామె, లేకపోతే అక్కడే ఉందో. మొత్తానికి ఒక స్త్రీ ఏం చేసింది? 53 ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను, బుర్ర బద్దలైంది. ఎవరిది? అబీమెలెకు. అప్పుడు అతడు తన ఆయుధములు మోయి బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరినో అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవుగా అతడు చచ్చాను. ఎంతమందిని చంపాడు! ఎంత అగ్ని కాల్చేసింది, తను కూడా కాలిపోయింది. ఇక చచ్చేవాడు స్త్రీ చేతిలో సత్యం, పురుషుడి చేతిలో. వీడికి తెలియదుగా ఎవరు చంపారు అనేది. జనాలు అనుకున్నది కూడా తెలియదు. కానీ అక్కడ కూడా పిస్టేజ్ కదా. సత్యాను కానీ బంటు చంపాడు రా వాడు మిత్రదో. ఈ బంటుకు బ్యాడ్ నేమ్ కదా. తర్వాత అరే యజమానున్నే చంపేవరా నువ్వు, మరి నిజంగా విశ్వాసఘాతకుడు అని తర్వాత ఈయన్ని కూడా అంటారు కదా జనం. ఆడినన్నా పర్లేదు, నన్ను మాత్రం ఒక ఆడద్ద చంపిందని అపవాదు రాకూడదు, నువ్వు చంపే అన్నాడు. ఆడు చంపేశాడు. ఆడు నిజమైన బంటు. మొత్తానికి ముళ్ళకంప పరిస్థితి ఏమైంది? ఒక స్త్రీ చేతిలో కపాలం పగిలి చచ్చాడు. 55 అబీమెలెకు చనిపోయానని ఇశ్రాయేలీలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటుకు వారు పోయిరి. అట్లు అబీమెలెకును అతని 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేశాను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి. అంటే యోతాము గారు దేవుని తరపున ఏం చేశాడు? శపించాడు. ఎక్కడ? గెరిజీము కొండ మీద నుంచి ఆశీర్వాద వచనాలా శాప వచనాలా పలకాల్సింది? ఆశీర్వాద వచనాలు కదా పలికింది. కానీ అక్కడికి వెళ్ళి ఈయన ఏం చేశాడు? శాప వచనాలు, ఆశీర్వాదాన్ని శాపంగా మార్చేశాడు. ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కదా. కాబట్టి ఇక్కడ జరిగింది అన్యాయం కాబట్టి దేవుడు వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష విధించాడు. ముళ్ళకంప గారింది. ముళ్ళకంపకు సపోర్ట్ చేసిన పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కాలిపోయినాయి. అయిపోయింది కదా టైం. ఒక అధ్యాయం. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. మరి ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలియదు. ఇలా ఒక్కొక్క అధ్యాయం అయితే మనకి దాదాపుగా 5-6 నెలలు ఒక గ్రంథమే సరిపోయింది. కాబట్టి సోమ మంగళవారం కూడా 1.5 గంటన్నర బైబిల్ స్టడీ పెడదాం అనుకుంటున్నాను. 7 గంటల నుంచి 8:30 వరకు. 7 గంటల నుంచి 6 గంటలకు కాదు, 7 నుంచి 8:30, 7 నుంచి 7:30 వరకు పాటలు, 7:30 నుంచి 8:30 వరకు వాక్యపట్నం నేర్చుకుంటే గ్రంథాలు త్వరగా అయిపోతాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే రావటానికి సపోర్ట్ చేస్తే అమలు పరుద్దాం. 2 రోజులు కుదరదంటే కనీసం సోమవారం కానీ మంగళవారం కానీ ఒక్కరోజన్నా పెడదాం అనుకుంటున్నాను. మీరేమంటారు? అంటారా? అంటారా? ముళ్ళకంపే కావాలి మనకి. చెప్పండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయినాక నిర్ణయం చెప్పండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు.
ఇదిగో తండ్రి, ప్రతి గురువారం లేఖనాల పరిశోధన పేరుతో గ్రంథ వివరణ మేము నేర్చుకుంటున్నాం. అనేకమైన అద్భుతమైన విషయాలు మీరు మాతో మీ ఆత్మ సహాయంతో మాట్లాడుతూ వాస్తవమైన సంఘటనలు మా కళ్ళ ముందు పెడుతున్నారు. నిజంగా తండ్రి, ఎవరు తప్పు చేసినా మీరు మాత్రం ఊరుకోరు. మరి ముఖ్యంగా యథార్థవంతులకు తప్పు జరిగితే, యథార్థవంతులకు అన్యాయం జరిగితే మీరు అస్సలు ఊరుకోరని, యెరుబ్బయలు యొక్క 70 మంది కుమారులను చంపినందుకు అబీమెలెకును మరి షెకెము యజమానులు ఆ ప్రాంత వాసులందరికీ మీరు ఎలా ప్రతీకారం తీర్చారో, వారు చేసిన తప్పుకు ఎలాంటి శిక్ష వారికి విధించారో మేము ఈ 9వ అధ్యాయంలో ఆలోచించాం. దీన్ని బట్టి మేము నేర్చుకోవాల్సిన నీతి మాకు అర్థమైంది. కనుక ఎవరికి అపకారం చేయకుండా, ఎవరికి ద్రోహం చేయకుండా, మాకు మీరు అప్పగించిన పని ఒక అంజూరపు చెట్టు వలె, ఒక ఒలీవల చెట్టు వలె, ఒక ద్రాక్షావల్లి వలె మాకు అప్పగించిన పని మేము మాత్రం నిర్వహిస్తూ మిగతా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, ఎంత గొప్ప కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలైనా అందులో తలదొరచకుండా మీరు మాకు అప్పగించిన పని చేయటానికి ఈ పాఠం మాకు గుణపాఠంగా నేర్పించినందుకు స్తోత్రాలు. ఇక నుంచి ఆ దిశలో మీ పిల్లలు ముందుకు సాగటానికి సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. మరి రావాలని ఆసక్తి కలిగి రాలేకపోయిన వారిని, ఏముందలని నిర్లక్ష్యంగా ఉన్నవారికి మీ చిత్తమైతే బుద్ధి చెప్పండి. మరొక తరుణాన్ని వారికి అనుగ్రహించండి. అలాగే తండ్రి, వచ్చిన బిడ్డల్లో ఈరోజు మరి అల్పాహారాన్ని ఎవరైతే సిద్ధపరిచారో వారు కష్టానికి, వారి ఖర్చుకి, వారి ఆలోచనకు తగిన ఫలాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ పదార్థాలను మీ వాక్యంతో పవిత్రపరచండి. తినుచుండగా శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవలో వాడబట్టడానికి సహాయం చేయమని, ఆహారం లేని వారికి కూడా శరీరాహారం అలాగే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను.